మొత్తం మొత్తం పీస్ అయిపోయింది, బాడీ పీస్ అయిపోయి బట్టలు తీసారంట అనుకుంటూ. లక్కీగా టైం బాగుండుంటే ఈ మ్యాగజైన్స్ లో నా మోడల్ ఫోటో కూడా వస్తుంది. ఆకలి వేస్తుంది, ఏదో తెరా బాబు అంటే చపాతీ తెచ్చి తెరా బాబు కొంచెం వచ్చింది కానీ పక్కన పడిపోయింది. సో పక్కన పడిపోవడం వల్ల పక్కన వర్షం కూడా పడిపోతుంది, నైట్ కూడా ఫ్లైట్. సో ఫోటో 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 రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ ఫోటో 20 రూపాయలు, ఫోటో 20 రూపాయలు, ఫోటో 20 రూపాయలు. No, I never forget. So now you have a few debts. That shit, it needs to be paid with blood or some sort of pain. You caused a permanent stain, which has determined your fate. I've never seen so real. I feel the end and it's near. The day of reckoning's here. This not a definite. సో ట్రిప్ బిగిన్స్ ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి. అప్పుడే గోల్ 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 పెట్టేస్తున్నారు కదా బాబు. ఎక్కడికి వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు? Mind your language, please. Is it cool now? Yeah, cool. I'm not getting enough air. ఎల్డో సీట్ వచ్చింది కానీ పక్కన పడిపోయింది. సో పక్కన పడిపోవడం వల్ల పక్కన వర్షం కూడా పడిపోతుంది, నైట్ కూడా ఫ్లైట్. సో మ్యాక్స్ ఎర్ర బస్సు బయలుదేరింది. तेलुगु बोल सकते हैं। हम आपकी सुरक्षा से लेकर फर्स्ट दिन तक इस विमान में आपकी देखभाल करेंगे। प्रस्तुत है आपके लिए इंडिया बाय इंडिगो। I got a switch in my head. I go from living to dead. You got me seeing all red. Now I'm becoming a threat. I fucking heard what you said. సో ఫుల్ గా బోర్ కొట్టినప్పుడు ఫ్లైట్ లోని బుక్కులు తీసి చదువుకోవాలన్నమాట. లక్కీగా టైం బాగుండుంటే ఈ మ్యాగజైన్స్ లో నా మోడల్ ఫోటో కూడా వస్తుంది. దాని గురించి నీకు అంత సీన్ లేదు లేరా అంటారా, అయినా సరే పర్వాలేదు. బావా నేను దేవుళ్ళు అంటాను బావా. నేను ఉంటాయి, రామాయణం ఉండదు. ఎడ్యుకేషన్ బాగా, ఎడ్యుకేషన్ ఇస్ డివైన్. ఎడ్యుకేషన్ ఇస్ దేవ్, ఎడ్యుకేషన్ ఇస్ డివైన్. ఎంత లాగితే అంత గట్టిగా ఉంటుంది, ఎంత లాగితే అంత గట్టిగా ఉంటుంది. కామెంట్ వస్తాయో ఎవరితో వస్తాయో చూసారు. తిరిగేసి స్టోర్స్ మీద పారేస్తారు బాబు. ఎస్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పండి ఎవరైనా అడిగితే. డిప్యూటీ సీఎం గారి తాలూకా ఇది 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 అంత బాగాలేదు, ఏదో అలాగ ఉంది. గాజు అక్కడ అమ్మాయి అవుతుంది కూడా గాజు. నైట్ 2 అవుతుంది, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగిపోయాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగి ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి నైట్ అంతా స్టే చేసి రేపు మార్నింగ్ నుంచి హంట్ స్టార్ట్ అవుతుంది. Fucking heard what you said. I'll make you have some regrets. And no, I never forget. So now you have a few debts. That shit, it needs. సో బ్రో ఢిల్లీలో సోప్ కట్టాను బ్రో. ఇప్పుడు ఎంత అయింది? టికెట్ 1200 బ్రో. 1200. ఒక 2 ఇడ్లీ 90 బ్రో. 2 ఇడ్లీ 90, ఒక దోశ 145. అంటే మన ఆంధ్రాలో బిర్యానీ అంతే, ఇక్కడ ఒక దోశ. సూపర్. మొత్తం బిల్లు ఇప్పుడు టిఫిన్ కి 1200. సూపర్.
బయటకు వచ్చినప్పుడు సరే కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవ్వు బాబా. మరి జడ్డోళ్ళలాగా ముఖం పెట్టుకొని. సో ఢిల్లీ గేట్ దగ్గరికి వచ్చేసి ఢిల్లీ గడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఢిల్లీ గడ్ మిస్ అయిపోయాడని. ఢిల్లీ వేర్ ఆర్ యూ? దొరికిస్తావు. అరే చిన్న పిల్లలాగా ఆడుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు అనేది మనం చూడకూడదు. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మనదే కంప్లీట్ గా మనమే చిన్నపిల్లలం అయిపోవాలి. ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. డే వన్ టుడే ఢిల్లీ తిరిగిస్తాము. బిర్లా మందిర్, తర్వాత న్యూ గేట్, ఢిల్లీ ఇండియా గేట్, సో నెక్స్ట్ ఎక్కడ ఉందో ఏటున్నది అన్నది చూసుకుందాం. బాయ్. గాంధీజీ స్మృతి ఏడు బాబు ఇది? గాంధీ సమాధి. గాంధీజీ పుట్టిన చచ్చిపోయిన దేశంలోకి వచ్చామన్నమాట. గాంధీజీ చచ్చిపోయాడు. దాని మొత్తం డీటెయిల్స్ అని నా లెక్చర్లో ఉంటున్నాయి. చూడండి. సో ఇప్పుడు గాంధీజీ సమాధి చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఢిల్లీలోనే గాంధీజీ సమాధి చూడడానికి వెళ్తున్నాం. సో గాంధీజీ లాస్ట్ స్టేజెస్లో అక్కడ నుంచి నడుచుకొని ఎలాగ వచ్చారు. లాస్ట్ మీటింగ్ అప్పుడు ఎలాగ వెళ్ళి అక్కడ ఉండి మీటింగ్ జరుగుతుంది. అదొక ప్రేయర్ గ్రౌండ్ మొత్తం అదంతా. సో అక్కడ మీటింగ్ అవుతున్నప్పుడు గాడ్స్ అనే ఒక అతను వచ్చి చంపేశాడు అనమాట. సో దానికోసం అనేది ఇంత ప్రసిద్ధిగా ఉంచి చాలా కేర్గా తీసుకొని మొత్తం అతను. ఇందిరాగాంధీ చనిపోయిన ప్లేస్కి వచ్చాము. ఇందిరాగాంధీని సో ఇందిరాగాంధీని చంపేసింది. ఇక్కడ షూట్ చేసి చంపేశారు కదా ఇందిరాగాంధీని. సో ఇదే ప్లేస్కి వచ్చాము. సో ఇది కంప్లీట్గా డీటెయిల్స్ సూపర్ ఉంది అసలు. సో చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he snaps me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential. I need a first class ticket to the top, no limit. I don't play no gimmicks, I'ma take you to the clinic. If you want a taste, come at me and you... వాట్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. చంపేసింది ఇక్కడేనట. సో సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. మీకు ఏమైనా కావాలంటే కింద ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసి డెఫినెట్గా మీరు ఎలా చనిపోయారు, ఈవిడ ఎందుకు చనిపోయారు, ఎందుకు చనిపోయాల్సి వచ్చింది, ఇవన్నీ అనేది చెప్పి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని మీరు చూడండి. సో నా మైక్ దొబ్బింది కాబట్టి కొంచెం గాల్ ఎక్కువ ఉంటుంది. మొత్తం బాగుంది. కంచాలు, ఆవిడ తిన్న కంచాలు, ఆవిడ వాడిన చీరలు. మహాత్మా గాంధీ मॉर्निंग महात्मा गांधी ओकेशन बिरला हाउस ऑफ द दिल्ली जनरल सचिपेन रोड వైజాగ్ మాది. I got a switch in my head, I go from living to dead. You got me seeing all red, now I'm becoming a threat. I fucking heard what you said, I'll make you have some regrets. And no, I never forget, so now you have a few days. That shit ఇంతనా రిచ్నెస్ రా బాబు. determines your fate, I've never seen so clear. I feel the end and it's near, the day of reckoning's here. The sound of deafening fear. చదువుకోండి, ఫస్ట్ చదువుకోండి. రాజేష్ టూల్ బాక్స్ ఫర్ మెనీ ఇయర్స్. इंदिरा गांधी का टूल बॉक्स सोनिया गांधी, राजीव गांधी, राहुल गांधी, प्रियंका गांधी. ఓకే. My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he snaps me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential. I need a first class ticket to the top, no limit. I don't play no gimmicks, I'ma take you to the clinic. If you want a taste, come at me and you will be replaced. They won't find a trace of you. సో రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు వేసుకున్న బట్టలు బాంబ్ బ్లాస్ట్ అయి చనిపోయారు కదా, అప్పుడు సో అప్పుడివి
అతని షూస్ సాక్సెస్ అతని అంతే మిగిలిన బట్టలు అంతే మిగిలి అంటే చూడండి అంత దారుణంగా అతను ఇది అయ్యారని. మొత్తం బ్లాస్టింగ్ టైంలోని అది కొంచెం మొత్తం మొత్తం పీస్ అయిపోయింది, బాడీ పీస్ అయిపోయి బట్టలు తీసారంట. 31 అక్టోబర్ 1984 ఆ టైంలో ఇలాగ వస్తున్నప్పుడు ఇద్దరు వచ్చి షూట్ చేసి చంపేశారు. సో ఇదే ప్లేస్, అది ఇందిరాగాంధీ గారిని షూట్ చేసి చంపేశారు. సో ఆవిడ దీనికోసం ఆవిడ ఇల్లు అది ఆవిడ కంప్లీట్గా మ్యూజియం కింద రెడీ చేసేసి పెట్టేశారు. ఆవిడ వాడుతున్న థింగ్స్ కానీ అవన్నీనా. సో సాడ్ అట్ ద సేమ్ టైమ్ సో ప్రౌడ్ ఆఫ్ మినార్. దీనికోసం స్టోరీ నాకు తెలీదు, తెలిస్తే మీరు నాకు చెప్పండి, కామెంట్ చేయండి. కుతుబ్ మినార్కి వచ్చాము. సో ఢిల్లీలో ఫుడ్ తినడానికి వచ్చాము. ఫుడ్ సో ఢిల్లీలో స్పెషలిస్ట్ చిన్న చీపెస్ట్ ఇది ఉందట. సో దానికోసం వచ్చాము. లేకలే ఇంకా అది అలాగుంటుందని చూద్దాము. चलो 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 तो ये दाल है, ये क्या बोलते हैं, ये पनीर करी है, सोया करी, ఇది బంగాళదుంప కూర. रोटी से కొన్ని పప్పించుకోవాలి ఫస్ట్. డ్రైవర్ నాట్ సో బ్యాడ్, బాగానే ఉంది. రైస్ ఉడకలేదు. ఆకలేస్తుంది, ఏదో తెరా బాబు అంటే చపాతీ తెచ్చు. బాగానే ఉంది కానీ ఓడతారా బాబు కొంచెం. ఫోటో 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 రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్. ఫోటో 20 రూపాయలు, ఫోటో 20 రూపాయలు, ఫోటో 20 రూపాయలు. किसी को चाहिए फोटो एक रिक्शे का 12 रुपए सवारी मेन गेट पे छोड़ता है. मेन गेट पे छोड़ता है. फ्लैग हियर, నేషనల్ ఫ్లాగ్ ని ఆగస్ట్ చేస్తారు. సో దీనికి ఎంత పెద్ద మంచి పేరు పెట్టారు మాట రెడ్ ఫోర్ట్ అని. రెడ్ ఫోర్ట్ అనేది ఎందుకు అంటారు అంటే ఎర్రగా ఉంటుంది కాబట్టి అంటారు. సో ఇది ఒక ఫారినర్ ఉమెన్కి రిసార్ట్ కింద వాడేవారు. ఫస్ట్ ఫారినర్ ఉమెన్ రిసార్ట్ కింద వాడిన తర్వాత మన హ్యాండ్ ఓవర్కి వచ్చిన తర్వాత ఇది ఒక నేషనల్ దీనికి చేసి వాడుతున్నారు అన్నమాట. వీళ్ళు పిలిచేస్తున్నారు రా బాబు, టైం అయిపోతుందని. ఒక రోజులో ఎన్ని కవర్ చేస్తాము, ఆల్మోస్ట్ కవర్ చేసేసాం అన్నీనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? అక్షర్ధామ్, రెడ్ ఫోర్ట్ టు అక్షర్ధామ్. Mimics, I'ma take you to the clinic. If you want a taste, come at me and you will be replaced. They won't find a trace of you anywhere or any place. ఎంతమంది ఎవరు చూస్తున్నారన్నా సరే మీరు పట్టించుకోకండి. జస్ట్ రాక్ యువర్ డేస్ అంతే. ఒకసారి మీకు అలవాటు అయిపోయింది అంటే ఆటోమేటిక్గా అలవాటు అవుతూనే ఉంటుంది, ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది మీరు. సో ఎంజాయ్ ద బ్యూటీ. రోజు మొత్తానికి కార్ ఒకటి బుక్ చేసుకున్నాము 7గురికి. ఆ కార్లోనే మొత్తం ఈ రోజంతా తిరిగాము. 4 ట్రిప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది 5th వస్తుంది. ఇది ఏటో కూడా తెలియదు. ఇది వెనకది నుంచి ఫోటో దిగడమే. మీకు ఏంటని అర్థమైతే నాకు కొంచెం మెన్షన్ చేయండి రా బాబు. తిరగడం తిరిగేస్తున్నాను కానీ ప్లేసెస్ కూడా ఏటో తెలీదు. సో మీకు ఏదైనా తెలిస్తే
కొంచెం చేయండి రా బాబు. ఒక రోజులో ఢిల్లీలో ఇన్ని ట్రిప్స్ కంప్లీట్ చేసాము అంటే మామూలు విషయం కాదు. సో లెట్స్ సీ అనదర్ ట్రిప్. బై, సీ యూ. I got a switch in my head, I go from living to dead. You got me seeing all red, now I'm becoming a threat. I fucking heard what you said, I'll make you have some regrets. And no, I never forget, so now you have a few debts. That shit, it needs to be paid with blood or some sort of pain. You caused a permanent stain, which has determined your fate. I've never seen so clear, I feel the end and it's near. The day of reckoning's here, the sound of deafening fear. కంప్లీట్గా 6 hours ట్రిప్ మామూలుగా లేదు. వన్ షుడ్ పక్కా విజిట్ అబ్బా. రావాలి, అన్నీ ట్రై చేయాలి. అందులో ఉన్న వాటర్ ఫౌంటైన్ అయితే అందులో ఉన్న వాటర్ ఫాల్ అయితే ఆసమ్ అసలు. నెక్స్ట్ అందులో 50 రూపీకి సవారీ ఏ అంటున్నారు. 50 రూపీస్కి సవారీ ఏ అంటే 50 రూపాయలకి జర్నీ. సో వన్ షుడ్ విజిట్ అంతే. జస్ట్ కేమ్ టు రూమ్. ఫుల్గా ఈరోజు అంతా రన్నింగ్ కంప్లీట్గా. మొత్తానికి ఢిల్లీ మొత్తం చుట్టేసాము ఒక రోజులోని. కొన్ని ప్లేసెస్, మెయిన్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ తిరిగేసాము. నెక్స్ట్ డే వేరే వెళ్ళిపోతున్నాము. ఈరోజు ఢిల్లీ, ఈరోజు చెక్అవుట్ చేస్తున్నాము. సో డే 1 సూపర్గా అయ్యింది. సో అది పెడుతున్నాను మీకు చూడండి. డే 2 రేపు కూడా ఫుల్గా రన్నింగ్ ఉంటుంది, ఫుల్గా ఎక్స్ప్లోర్ ఉంటుంది. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో స్టే ట్యూన్. ఫుల్గా కలిసిపోయాము. 4 o'clockకి మళ్ళీ ట్రైన్ ఉంది ఢిల్లీ నుంచి. సో అది ఎక్కిన తర్వాత మళ్ళీ డే 2 నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు డే 1. సో కంప్లీటెడ్. సో థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ మై కంప్లీట్ వీడియో and subscribe to my channel. Thank you. Make it 2 vlogs. Good night.